అందరికీ నమస్కారం. ఈ రోజు మనం చూడబోయేది DGQACQAEMS ముంబై గ్రూప్ సి రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు. ఈ రిక్రూట్మెంట్ను చీఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఎంఎస్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ ద్వారా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లోవర్ డివిజన్ క్లర్క్ మరియు సూపరింటెండెంట్ స్టోర్స్ పోస్టులు ఉన్నాయి. మొత్తం వాకెన్సీలు సుమారు 9 నుండి 11 మధ్య ఉన్నాయి. జాబ్ లొకేషన్ ముంబై నెవల్ డాక్యార్డ్. అయితే ఎంపికైన వారు ఇండియాలో ఎక్కడైనా పనిచేయాల్సి రావచ్చు. అప్లికేషన్ మోడ్ పూర్తిగా ఆఫ్లైన్. రిజిస్టర్డ్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి. అప్లికేషన్ పంపాల్సిన అడ్రస్ నేవల్ డాక్యార్డ్, ముంబైలో ఉన్న చీఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఆఫీసర్ ఎంఎస్ ఆఫీస్ అడ్రస్. ఇప్పుడు పోస్టుల వారీగా వాకెన్సీలు చూద్దాం. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి 5 పోస్టులు ఉన్నాయి. ఇందులో యూఆర్, ఎస్సీ, సెయింట్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలు ఉన్నాయి. పీడబ్ల్యూబీడీ హారిజాంటల్ రిజర్వేషన్ కూడా ఉంది. లోవర్ డివిజన్ క్లార్క్ కి 2 పోస్టులు ఉన్నాయి. కొన్ని సోర్సెస్ ప్రకారం 3 కూడా ఉండవచ్చు. ఇందులో ఈఎస్ఎం రిజర్వేషన్ ఉంది. సూపరింటెండెంట్ స్టోర్స్ పోస్టులు 1 నుండి 3 మధ్య ఉండవచ్చు. మొత్తం రిజర్వేషన్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం అమలవుతుంది. ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఈ నోటిఫికేషన్ ఫిబ్రవరి 28, 2026 సమయంలో ప్రచురితమైంది. అప్లికేషన్ ప్రారంభం పబ్లికేషన్ తరువాత వెంటనే. లాస్ట్ డేట్ సుమారు మార్చి 27 లేదా 28, 2026. ఏజ్ క్యాల్కులేషన్ క్లోజింగ్ డేట్ ఆధారంగా తీసుకుంటారు. ఎంటీఎస్కి వయస్సు 18 నుండి 25 సంవత్సరాలు. ఎల్డీసీ మరియు సూపరింటెండెంట్ పోస్టులకు 18 నుండి 27 సంవత్సరాలు. ఎస్సీ, సెయింట్ వారికి 5 సంవత్సరాల రాయితీ. ఓబీసీ వారికి 3 సంవత్సరాలు. పీడబ్ల్యూబీడీ వారికి 10 సంవత్సరాలు. ఎక్స్ సర్వీస్మెన్ వారికి సేవ సంవత్సరాల ఆధారంగా అదనపు రాయితీ ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్లో మంచి విషయం ఏమిటంటే అప్లికేషన్ ఫీ లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా అప్లై చేయవచ్చు. ఎంటీఎస్ పోస్టుకు కనీస అర్హత 10వ తరగతి, ఎల్డీసీ పోస్టుకు 12వ తరగతి పాస్ కావాలి. అలాగే కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ ఇంగ్లీష్లో 35 వర్డ్స్ పర్ మినిట్ లేదా హిందీలో 30 వర్డ్స్ పర్ మినిట్ అవసరం. సూపరింటెండెంట్ స్టోర్స్ పోస్టుకు 10+2 పాస్ కావాలి. మటీరియల్ మేనేజ్మెంట్ సర్టిఫికేట్ మరియు 2 సంవత్సరాల అనుభవం అవసరం. శాలరీ విషయానికి వస్తే ఎంటీఎస్కి లెవెల్ 1 ప్రకారం 18,000 నుండి 56,900 వరకు. ఎల్డీసీకి లెవెల్ 2 ప్రకారం 19,900 నుండి 63,200 వరకు. సూపరింటెండెంట్ స్టోర్స్కి లెవెల్ 4 ప్రకారం 25,500 నుండి 81,000 వరకు. ఇవి బేసిక్ పే మాత్రమే. డిఏ, హెచ్ఆర్ఏ, టీఏ మరియు ఇతర అలవెన్సులు అదనంగా వస్తాయి. సెలెక్షన్ ప్రాసెస్లో మొదట రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ మరియు ఇంగ్లీష్ లేదా హిందీ నుండి ప్రశ్నలు ఉంటాయి. ఎల్డీసీకి టైపింగ్ టెస్ట్ తప్పనిసరి. ఎంటీఎస్కి ప్రాక్టికల్ లేదా ట్రేడ్ టెస్ట్ ఉండవచ్చు. తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు అవసరమైతే మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. గ్రూప్ సి పోస్టులకు ఇంటర్వ్యూ ఉండదు. ఫైనల్ మెరిట్ రిటన్ ఎగ్జామ్ మార్కుల ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో డిస్క్రిప్షన్లో అప్లై లింక్ ఇస్తాను. కావాలంటే అప్లై చేసుకోండి.